హాయ్ ఫ్రెండ్స్. మనం ఉదయం లేచిన తర్వాత ముఖాన్ని అద్దంలో చూసుకుంటాం. కానీ చాలా రేర్‌గా మన పళ్ళను అద్దంలో చూసుకుంటూ ఉంటాం. కానీ ఒకసారి అద్దంలో మీ పళ్ళను చెక్ చేసుకోండి. నవ్వినప్పుడు కనిపించే పళ్ళు అందంగానే ఉండొచ్చు. కానీ లోపల అంటే మీ పళ్ళ లోపల ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకున్నారా? పంటి నొప్పి వస్తేనో, చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటేనో, నీళ్లు కానీ మరేదైనా తాగుతున్నప్పుడు పళ్ళు జివ్వుమంటే తప్ప మనం పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళం. అప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు స్క్రీన్ మీద మన పళ్ళ యొక్క పిక్చర్ కనిపిస్తుంది చూసారా? అప్పుడు మనకనిపిస్తుంది అసలు మనం ప్రతిరోజు పళ్ళను సరిగా శుభ్రం చేసుకుంటున్నామా అని. మీకింకో విషయం తెలుసా? మనం ప్రతిరోజు బ్రష్ చేసుకుంటాం. రోజుకి 2 సార్లు కూడా బ్రష్ చేస్తాం. అయినా సరే కొందరికి పళ్ళు కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో మన పంటి రంగు ఎందుకు మారుతుంది? అలాగే ఇలా రంగు మారిన పళ్ళను ఇంట్లోనే ఈజీ ఇంగ్రీడియెంట్స్‌తో తెల్లగా ఎలా మార్చుకోవచ్చు? అది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, పైసా ఖర్చు లేకుండా, కేవలం పైకి కనిపించే పళ్ళే కాదండి, లోపల మొత్తం పళ్ళన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఒక అద్భుతమైన రెమెడీ మీకు ఈనాటి వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం నవ్వినప్పుడు కనిపించే పళ్ళే కాదండి, లోపలుండే పళ్ళ ఆరోగ్యం, వాటి స్థితిగతులు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ రెమెడీ గనక మీరు రెగ్యులర్‌గా వాడితే ఒక్కొక్క పంటిని మీ అద్దంలో ధైర్యంగా చూసుకోవచ్చు. అంత క్లీన్‌గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. ఇక మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా! దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్‌లోకే వస్తుంది. మీరు చూడొచ్చు. ఇక టాపిక్‌లోకి వెళదాం. సాధారణంగా మనం ఏదైనా తిన్న వెంటనే కొంచెం వాటర్ తాగుతాం. కానీ మన పళ్ళు శుభ్రంగా ఉండాలి అంటే అదే వాటర్‌తో ముందుగా నోటిని శుభ్రం చేసుకోవాలి. ఏదైనా తిన్న తర్వాత ఇలా నోటిని శుభ్రం చేసుకునే అలవాటు గనక మీరు చేసుకుంటే మన పళ్ళు 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే పళ్ళలో ఎటువంటి ఆహారం ఇరుక్కుని పళ్ళు పుచ్చిపోకుండా ఉండడానికి, చిగుళ్ళు దెబ్బతినకుండా ఉండడానికి కూడా ఈ అలవాటు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరెప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పంటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెబుతూ ఉంటారు కదా! వాటిలో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే తగినంత వాటర్ కూడా తాగుతూ ఉండాలి అని. పళ్ళ ఆరోగ్యానికి కూడా నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మనం తెలియక చేసే పొరపాట్లు కూడా మన పళ్ళను దెబ్బతీస్తాయి. మీ పళ్ళు గట్టిగా ఉన్నాయని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా! అలా అనుకునే చాలా గట్టి పనులు వాటితో చేస్తూ ఉంటారు కొందరు. కూల్ డ్రింక్స్ మూతలు ఓపెన్ చేయడం, అలాగే గట్టిగా ఉండే వస్తువులను కొరకడం ఇలాంటివి చేయడం వల్ల పళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒకేసారి మీకు ఆ పంటిపై ప్రభావం కనిపించకపోయినా నెమ్మదిగా మీ పళ్ళు పటుత్వాన్ని కోల్పోవడం, చిగుళ్లకు దెబ్బ తగలడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు కూడా చేయకూడదు. అలాగే రోజుకు ఒకసారి కాకుండా రోజుకి 2 సార్లు చొప్పున మీరు బ్రష్ చేసుకుంటే పంటి సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే బాగా చల్లగా లేదా బాగా వేడిగా ఉండే ఆహార పదార్థాలు కూడా నేరుగా తినేయకూడదు, తాగకూడదు. దానివల్ల కూడా పళ్ళు దెబ్బతింటాయి. ఇక పళ్ళ రంగు ఎందుకు మారుతుంది అంటే ధూమపానం చేసే వాళ్ళకి, మద్యపానం చేసే వాళ్ళకి పళ్ళ రంగు మారి తీరుతుంది. అంతేకాకుండా కొంతమంది పొగాకు నములుతారు, వక్కపొడి తింటారు, గుట్కాలు తింటారు. వీటన్నిటి వల్ల కూడా పళ్ళ రంగు మారిపోతూ ఉంటుంది. పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా పళ్ళు విరిగిపోతూ ఉంటాయి కూడా. అటువంటి వాళ్లకు పళ్ళు బలహీనంగా మారిపోతాయి. అందుకని వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇప్పుడిక ఇంట్లోనే ఈజీ ఇంగ్రీడియెంట్స్‌తో రంగు మారిన మన పళ్ళను ఎలా శుభ్రం చేసుకుని తెల్లగా చేసుకోవచ్చో, వాటికేమేం కావాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెద్ద వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. మీ ఒక్కరికి తయారు చేసుకుంటే ఒక వెల్లుల్లి రెబ్బ సరిపోతుంది. ఇంట్లో అందరికీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే గనక ఒక 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇప్పుడిలా పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను మెత్తగా కిచెన్ రోల్లో వేసి దంచుకోండి. పూర్తిగా మెత్తగా అయిపోవాల్సిన పని లేదు. కచ్చా పచ్చగా దంచుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఇలా కచ్చా పచ్చగా ఉండే వెల్లుల్లితో మనం పళ్ళు తోముకున్నప్పుడు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే అది పీచులాగా మన పళ్ళను క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో అనేక యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా పంటి నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి రెబ్బను కొద్దిగా తురుముకుని నొప్పి ఉన్న ప్రదేశంలో ఉంచినా సరే సూక్ష్మ క్రిములు చనిపోయి నొప్పి తగ్గుతుంది. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది నిమ్మకాయ.
ఇది ఒక అరచెక్క వరకు రసం తీసుకుని ఇందులో యాడ్ చేయండి. రెండింటిని ఒకసారి బాగా కలపాలి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ దంతాల ఉపరితల మరకలను తొలగించి వాటికి మంచి మెరుపునిస్తుంది. అయితే నిమ్మరసాన్ని చాలా తక్కువగానే వాడాలి. దంతాల మీద ఎక్కువసేపు ఉంచడం వల్ల పంటి ఎనామిల్ క్షీణిస్తుంది. కాబట్టి దీన్ని మితంగానే వాడాలి. చిగుళ్ల వ్యాధి చాలా మందిని ప్రభావితం చేసే సాధారణ సమస్యే. చిగుళ్లలో మంట, ఇన్ఫెక్షన్ ఉంటుంది. నిమ్మరసం దాని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చిగుళ్ల వ్యాధితో పోరాడడానికి ఉపయోగపడుతుంది. పంటి నొప్పులు చాలా బాధాకరమైనవి మరియు క్యావిటీస్, చిగుళ్ల వ్యాధి లేదా పగుళ్లు వంటి అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. నిమ్మరసం దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల పంటి నొప్పిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నొప్పి, వాపు ఉన్న చోట కూడా దీన్ని అప్లై చేస్తే చాలా తొందరగా నొప్పి తగ్గుతుంది. మీకు గనక పంటి నొప్పి తీవ్రత ఎక్కువ ఉంటే వైద్యుని సంప్రదించి వారి సలహా మేరకు మీరు వీటిని వాడొచ్చు. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు వేయండి. ఈ మధ్య మార్కెట్లోకి ఉప్పుతో చాలా రకాల ప్రొడక్ట్లు వస్తున్నాయి. అందులో టూత్ పేస్ట్ కూడా ఒకటి. ఉప్పుతో పళ్లను శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన పోతుంది, పళ్ళు చక్కగా క్లీన్ అవుతాయి. ఇక చివరిగా మనం యాడ్ చేయబోయేది కోల్గేట్ టూత్ పేస్ట్. మీరు మరేదన్నా టూత్ పేస్ట్ వాడుతుంటే, అంటే కలర్ ఉండే టూత్ పేస్ట్ వాడుతుంటే గనక అది వేయకండి. వైట్ కలర్ లో ఉండే టూత్ పేస్ట్ మాత్రమే వేయాలి. ఇది కొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం అన్నింటినీ బాగా కలపండి. ఇప్పుడు ఇలా అన్నింటినీ బాగా కలిపిన తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే టూత్ బ్రష్ తో మీకు కావలసినంత క్వాంటిటీ తీసుకుని అప్ అండ్ డౌన్ డైరెక్షన్ లో పళ్లను బాగా శుభ్రం చేసుకోండి. మీకు యూట్యూబ్ లో కొన్ని వీడియోలు దొరుకుతాయి. పళ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే వీడియోలు కూడా ఉంటాయి, చూడండి. దానివల్ల మనం రాంగ్ డైరెక్షన్ లో పళ్లను తోమితే ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి అప్ అండ్ డౌన్ డైరెక్షన్ లో పళ్లను శుభ్రం చేసుకోవాలి. కేవలం పైకి కనిపించే పళ్లను మాత్రమే కాకుండా లోపల దంతాలు, పైన దంతాలు కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు రోజుకి 2 సార్లు ఈ మిశ్రమంతో గనక మీరు పళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటే గారపట్టిన మీ పళ్ళు తెల్లగా మారిపోతాయి. అలాగే చిగుళ్ళు కూడా బలంగా తయారవుతాయి. పళ్ళు దృఢంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన కూడా పోతుంది. ఇలా బ్రష్ చేసుకున్న తర్వాత మీ నోటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా మీరు పేస్ట్ తో పళ్ళు తోముకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం వెల్లుల్లి వాడాం కదా, ఆ వెల్లుల్లి స్మెల్ నోటిలో ఉండిపోతుంది. కాబట్టి మళ్ళీ మీరు కొంచెం పేస్ట్ తో పళ్లను క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మన పళ్లను శుభ్రం చేసుకోవడం మాత్రమే కాకుండా రంగు మారిన పళ్లను తిరిగి మళ్ళీ యథావిధిగా తెల్లని పళ్లలాగా మార్చుకోవచ్చు. అలాగే నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. చిగుళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకోండి. రోజుకు 2 పూటలు అయితే క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు. దీంతో మీరు బ్రష్ చేసుకున్న తర్వాత మర్చిపోకండి, మళ్ళీ మీ రెగ్యులర్ గా టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకోవాలి. వెల్లుల్లి వాసన లేకుండా ఉండడానికి మీ నోటిని శుభ్రం చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.